భార్యాభర్త చాలా వరకు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆయన మాట ఈమె విన్నది, ఈమె మాట ఆయన విన్నదు. అవునమ్మా. ఏంటి వాళ్ళ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రపంచంలో మానవులు భార్యాభర్తలు సమస్య, భార్యాభర్తల సమస్యలు అనేది చాలా ఉంటాయి, చాలా ఇళ్ళల్లో ఉంటాయి. ఒక ఇల్లు రెండు ఇల్లే కాదు, ప్రపంచంలోనే ఉన్నాయి ఆ సమస్యలు. కొంతమంది బాగుంటారు, కొంతమంది మంచిగా ఉండరు, కొంతమంది గుణం బాగుంటుంది, కొంతమంది గుణం బాగోదు. కానీ ఇద్దరు ఒకటి కావాలా, ఒకటిగా బతికినప్పుడే భార్యాభర్తలు ఒక అర్థం. కొంతమంది ఎంత మంచి చేసినా భార్య ఎంత మంచుకున్నా భర్త మంచుకుండడు, కొంతమంది భర్త మంచుకున్నా భార్యలు మంచుకుండరు. వాళ్ళకు మూడో వ్యక్తి ఒకరు ఉంటారు. భార్యాభర్తలకి మూడో వ్యక్తి ఒకరు ఉంటారు, వాళ్ళే గిట్టని వాళ్ళు. భార్యాభర్తలకి లేనిపోయిన మాటలు చెప్పి చిచ్చు పెట్టి ఇంట్లో ఇబ్బందులు చేసి కొట్లాటని ముందుకు లాగిపిచ్చి వాళ్ళిద్దరు మనశ్శాంతి లేకోకుండా కొంతమంది చేస్తారు, వాళ్ళే మూడో వ్యక్తి. ఇలా సమస్యలు కూడా ఉంటాయి. ఆ భార్యాభర్తల సమస్యలు ఉండేవాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. గురువు గారు, మరి మా భర్త గారు మా మాట వినట్లేదండి, మేము ఎంత చెప్పినా మా మాట వినట్లేదండి అని ఎంతోమంది వస్తుంటారమ్మా. వాళ్ళందరికీ మంచి చేసి భార్యాభర్తలు చికాకు ఇబ్బందులు లేకోకుండా, చిక్కులు ఇబ్బందులు లేకోకుండా, కొట్లాట జగడాలు లేకోకుండా భార్యాభర్తలు మంచి చేసేట్టుగా నేను ఎన్నో పూజలు చేశాను. చేసి వాళ్ళిద్దరిని కలిపాం, మంచిగా బతుకుతున్నారు, ఎంతోమంది బతుకుతున్నారు. మా దగ్గర కూడా చాలామంది వస్తున్నారు. ఓకే. భార్యాభర్త సమస్యలు ఎక్కువగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు, మీరు ఎలాంటి వారిని చూస్తారు? అమ్మ, మా దగ్గరికి ఎక్కువగా వచ్చేవాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళు వస్తారు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు వస్తారు. ఆ ఆరోగ్యం బాగుండేదానికి పూజలు చేసి కట్టుబట్టి మంచి చేసి పంపిస్తా. నరదిష్టి ఉండేవాళ్ళు వస్తారు, కన్ను దృష్టి, నరదిష్టి, నరఘోష ఉన్నవాళ్ళు వస్తారు. ఆ నరదిష్టి లేకోకుండా వాళ్ళు మంచి చేసి వాళ్ళ వ్యాపారాలు బాగుండేట్టుగా, ఆరోగ్యాలు బాగుండేట్టుగా పూజ చేసి పంపిస్తా. ఇట్లా కొన్ని సంతానం లేని వాళ్ళు వస్తారు. 20 సంవత్సరాలైనా పెళ్ళి అయిందండి, సంతానం లేదు స్వామి గురువు గారు అంటారు. అలాంటి 20 సంవత్సరాలైనా పెళ్ళి అయినా సంతానం కలిగేటట్టుగా వాళ్ళకు పూజ చేసి పంపిస్తా. ఓకే. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఏమంటారు అసలు? ఇది మా అంతా వారాహి అమ్మవారు పూజ కర్ర అంటారు. వారాహి అమ్మవారు, ఆ అమ్మవారు దయలో వచ్చిన కర్ర. కాశీ నుంచి మా గురువు గారు, మా తాతగారు ఉన్నారు కదా, మా తాతగారు దగ్గర నుంచి వచ్చింది ఇది. ఎలా వాడతారో దాన్ని? ఇది ఎలాగ వాడేది కాదమ్మా, ఆ అమ్మవారి శక్తి, ఆ అమ్మవారు పవరు, ఆ అమ్మవారి మంత్రం అనేది ఇందులో వస్తుంది. ఇంకా ఇలాగ రాండి. ఓం నమ శివాయ. వారాహి అమ్మవారు అనుగ్రహ దేవత. ఓం శక్తి, పరాశక్తి, ఆదిశక్తి. ఓం జయం, రామజయం, విజయము, సమ్మక్క సారక్క తల్లి అనుగ్రహ దేవత. ఓం కట్టు ప్రయోగం వారాహి 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 జయం. వారాహి అమ్మవారు అనుగ్రహం.